Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో రైతు వారోత్సవాల్లో భాగంగా మెగా రైతు మేళా నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు జరగనున్న రైతు మేళాను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క ప్రారంభించారు. అత్యాధునిక యంత్రాలు, విత్తనాల ఎంపికపై రైతులకు అవగాహన కల్పించేందుకు 83 స్టాల్స్ ను అధికారులు ఏర్పాటు చేశారు. అంతర పంటపై సాగుపై 3 రోజుల పాటు రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. హనంకొండ ఆర్ట్స్ మైదానంలో 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి కిసాన్ మేళా అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రస్తుతం ఆర్ట్స్ మైదానం దాదాపు 85 పైగా స్టాల్స్ ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కార్యక్రమాలతో పాటుగా నిత్య యాంత్రీకరణ పద్ధతులపైన అదేవిధంగా ఇతర అంశాలపైన కూడా అవగాహన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ 3 రోజుల పాటు ఈ కిసాన్ మేళా లోపల రైతులకు సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన కల్పించి ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో సీడ్ డెవలప్మెంట్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఉన్నారు. ఏంటి అసలు కిసాన్ మేళా ఈ 3 రోజుల పాటు సో ఏర్పడిన ప్రధాన కారణం ఏంది, రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు దీని ద్వారా? ఈ 3 రోజులు ఏదైతే రైతు మేళా ఏర్పాటు చేసినామో ఏర్పాటు చేయడానికి గల ఒక ఉద్దేశం ఏంటంటే రైతులని వ్యవసాయంలో మరింత పటిష్టం చేయడం కోసం, వారిని ముందుకు తీసుకుపోవడం కోసము ఒక అవగాహన సదస్సు లాంటిది ఈరోజు పెట్టడం జరిగింది. ఇది ఇలా కొత్త కాదు. మహబూబ్నగర్లో మొట్టమొదటిసారి పెట్టినాం, నిజామాబాద్లో పెట్టినాం, నర్మెట్టలో పెట్టినాము, అట్లనే ఇవాళ వరంగల్లో పెడతా ఉన్నాం. దీంట్లో ప్రత్యేకంగా వ్యవసాయంలో మనకు వస్తున్నటువంటి ఇబ్బందులు, వాటిని ఎట్లా అధిగమిస్తూ ఎట్లా ముందుకు పోవాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ 3 రోజుల కార్యక్రమంలో సైంటిస్టులు వస్తారు, ఆదర్శ రైతులు వస్తారు, రకరకాల వాళ్ళతోటి వ్యవసాయంలో వస్తున్నటువంటి ఇబ్బంది ఎట్లా అధిగమించవచ్చేటటువంటిది మెలకువలన్నీ కూడా ఇందులో చెప్తారు. దాంతోపాటు ఇక్కడ ఇన్ని స్టాల్స్ ఉన్నాయి. మొత్తం ఈ స్టాల్స్లలో ఆయిల్ ఫాము, అట్లనే తెలంగాణ విత్తనాలు, మెకానిజర్ సంబంధించినవి అనేక రకాలైనటువంటి వ్యవసాయం సంబంధించిన అంశాలన్నీ కూడా క్రోడీకరించి ఒక దగ్గర పెట్టి రైతుని ఇక్కడ తీసుకొచ్చి వాళ్లకు అవగాహన కల్పిస్తూ పంటల మార్పిడిలో ఏ రకమైనటువంటి ఆలోచన తీసుకోవాలి, ఎట్లా ముందుకోవాలి, రెండవది ఏ రకమైనటువంటి విత్తనాలు వాడాలి, అందులో నాణ్యమైన విత్తనాలు ఏది, నాణ్యత లేనటువంటి విత్తనాలు ఏంది, ఇట్లా అనేక రకాలుగా ఇవాళ ఒక్క దగ్గర తీసుకొచ్చి 3 రోజులుగా రైతులను ఒక అవగాహన కల్పించి రైతును వ్యవసాయంలో ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం ఇది. సో రైతులకు మొదట నకిలీ విత్తనాలు, కల్తీ విత్తనాల సమస్య ఉంది. సో దాన్ని సీడ్స్ డెవలప్మెంట్ చైర్మన్గా ఉన్నారు. సో దాన్ని అరికట్టడానికి ఏం చేస్తారు? అంటే నకిలీ విత్తనాల సమస్య అనేది ఇప్పుడు వచ్చింది కాదు. ఇది ప్రధానంగా మిర్చిలో, అట్లనే కాటన్లో వస్తున్నటువంటి సమస్య, అట్లనే వరిలో కూడా వస్తున్నటువంటి సమస్య ఉంది. దీన్ని మేము ఆల్రెడీ నెల రోజుల ముందు నుంచే అన్ని జిల్లాలలో డీలర్లను, రైతులను పిలిచి మనం మాట్లాడుతూ ఉన్నాం. నకిలీ విత్తనాల జోలికి వెళ్ళకండి, మీకు నాణ్యమైనటువంటి విత్తనాలు ఏదైతే ఉందో అది అందించడానికి విత్తనాభివృద్ధి సంస్థ ఉన్నది. ఈ సంస్థ ఏర్పాటే రైతులకు మేలైనటువంటి విత్తనాలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పడిన సంస్థ. యూనివర్సిటీ నుంచి పరిశోధన చేసిన విత్తనాలను ఈ సంస్థ అభివృద్ధి చేసి, అంటే ప్రొడక్షన్ చేసి మిగిలిన రైతులందరికీ కూడా అందించాలనే ఉద్దేశంతో చేసినటువంటి సంస్థ. కాబట్టి మీరు నాణ్యమైన విత్తనాలను ఈ సంస్థ అందిస్తే మీరు వాడండి. ఏదో ఒక ప్రకటనలకు ఆశపడి ప్రలోభ చెంది ఏ విత్తనాలు పడితే ఆ విత్తనాలు అమ్మి కొని మోసపోకండి అని మనం చెప్తా ఉన్నాం. దీని ఒక విధంగా మనం ప్రచారం చేస్తూనే రెండో రకంగా టాస్క్ ఫోర్స్ను, రెవెన్యూలు అందరినీ కూడా అలర్ట్ చేస్తూ నకిలీ విత్తనాలు రైతులకు అందకుండా మనం కట్టడి చేసినటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉన్నది. సో ఇది ప్రస్తుతం హనంకొండ ఆర్ట్స్లో కలుగుతున్నటువంటి కిసాన్ రాష్ట్ర స్థాయి కిసాన్ మేళాలో దాదాపుగా 100 స్టాల్స్ ఏర్పాటు చేశారు. రైతులకు సంబంధించినటువంటి విత్తనాలపైన, అదేవిధంగా వ్యవసాయ పద్ధతులపైన పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్న పరిస్థితి. ఇక ప్రధానంగా ఈ యొక్క కిసాన్ మేళా లోపల కీలకమైనటువంటి మెషినరీ, సో యాంత్రీకరణపై కూడా రైతులకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ప్రధానంగా విత్తనాలు వేయడానికి, హార్వెస్టింగ్ కోసము పూర్తి స్థాయి లోపల అత్యాధునికమైనటువంటి యంత్ర సామాగ్రిని కూడా ఈ యొక్క స్టాల్స్లో ఏర్పాటు చేసి రైతులకు వాటిపై అవగాహన కల్పిస్తున్న సిచ్యువేషన్. ఇక ప్రధానంగా వరి నాట్లకు సంబంధించి యాంత్రీకరణ పద్ధతిలో పూర్తి స్థాయిలో వరి నాట్లు వేసేందుకు కొత్త యంత్రాలను, అదేవిధంగా విత్తనాలు వేసేటువంటి యంత్రాలను, సో కూలీలకు సంబంధించినటువంటి అవసరం లేకుండానే రైతులు, పెద్ద పెద్ద భూస్వాములు స్వయంగా తామే ఈ విధమైనటువంటి వర్క్ చేసుకునే విధంగా
త్వరితగతిన వ్యవసాయ పనులు పూర్తయ్యే విధంగా వచ్చినటువంటి నూతన టెక్నాలజీ ఉన్నటువంటి యంత్ర సామాగ్రిని కూడా ప్రస్తుతం ఈ యొక్క కిసాన్ మేళాలో ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇక పూర్తిగా రైతులకు తమ వ్యవసాయం పట్ల వచ్చినటువంటి అధునాతన పద్ధతులు, యంత్రాలు వచ్చినటువంటి పూర్తిగా అడ్వాన్స్డ్ యంత్రాలు, దాంతోపాటుగా విత్తనాలు ఏ విధంగా వాటిని చూస్ చేసుకోవాలి, వ్యవసాయ పద్ధతులు ఏ విధంగా అవలంబించాలి, దిగుబడి ఎక్కువ వచ్చే విధంగా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని దానిపై పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తూ ఈ కిసాన్ మేళా ప్రస్తుతము వైభవంగా కొనసాగుతున్న పరిస్థితి. వేల సంఖ్యలో రైతులు అటు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కూడా రైతులు ఈ కిసాన్ మేళాలో హాజరై తమకు సంబంధించిన వ్యవసాయం సంబంధించిన నూతన పద్ధతులను కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికి కిసాన్ మేళాతో రైతులకు, చిన్న సన్నకారు రైతులు కాకుండా భూస్వామి రైతులందరికీ కూడా ఈ యొక్క నూతన దిగుబడి పెంచుకునే విధంగా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ప్రస్తుతం ఈ కిసాన్ మేళా అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ వరంగల్ జిల్లాలో కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు, బిగ్ టీవీ, వరంగల్.